హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇన్స్టెంట్ రవ్వ దోశ ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 2 కప్పుల బియ్య పిండి యాడ్ చేసుకోవాలి. అంటే మైదా పిండి బొంబాయి రవ్వ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి, రెట్టింపు క్వాంటిటీలో బియ్య పిండి వేసుకోవాలి. నేను ఈరోజు ఈ పిండి కొలతల కోసం అని చెప్పేసి నా దగ్గరున్న పెద్ద లోతు గరిటెనైతే తీసుకున్నాను. నేను ఆ గరిటెతో 2 మైదా పిండి, 2 బొంబాయి రవ్వ, 4 బియ్య పిండి యాడ్ చేస్తున్నాను. మనకి ఎన్ని రవ్వ దోశలు కావాలి అన్న దాన్ని బట్టి అప్రాక్స్గా ఈ పిండిని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా పిండిని పల్చగా కలుపుకోవాలి. పిండి ఎంత పల్చగా కలుపుకుంటే ఈ రవ్వ దోశలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక తవా పెట్టుకుని బాగా హీట్ అవ్వనివ్వాలి. స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి తవా బాగా హీట్ అయిన తర్వాత ఈ రవ్వ దోశ పిండిని ఇలా గరిటెతో వేసుకోవాలి. నేనైతే పిండి కొలతల కోసం తీసుకున్న లోతు గరిటెని ఇక్కడ వాడుతున్నాను. మీరు ఇలాగే లోతు గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్ అయినా గిన్నెతో అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ దోశ పైన ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ దోశని కాలనివ్వాలి. ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ దోశని మనం రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ దోశని రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత స్టవ్ని మనం లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. రెండో వైపు కూడా ఈ దోశని చక్కగా కాలనివ్వాలి. మీకు చూపించడం కోసమే మళ్ళీ టర్న్ చేసి చూపిస్తున్నాను. ఇటువైపు కూడా దోశ చక్కగా కాలింది. ఇప్పుడు ఈ రవ్వ దోశని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేను ఇంట్లో ఫాలో అయ్యే ఒక చిన్న టిప్ మీ అందరికీ ఇక్కడ షేర్ చేస్తున్నానండి. మామూలు దోశలతో పోలిస్తే ఈ దోశలు కాలడానికి కొద్దిగా టైం పడుతుందండి. అలాంటప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అయితే మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుందండి. ఫస్ట్ తవా మనం హైలో పెట్టుకొని దాని మీద దోశ వేసుకోవాలి. ఎప్పుడైతే మనం రెండో వైపుకి తిప్పుకోవాలో అది సెకండ్ తవా మీద వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేస్తే అది కాలుతూ ఉంటుంది. మళ్ళీ మనం ఫస్ట్ పెనం మీద ఇంకొక దోశ వేసేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి టైము సేవ్ అవుతుంది, వేసే వాళ్ళకి శ్రమ కూడా తగ్గుతుంది. నా దగ్గర ఎక్స్ట్రా తవా ఉంది కాబట్టి నేను ఈ టిప్ ఫాలో అవుతున్నాను. సో మీ దగ్గర కూడా ఎక్స్ట్రా తవా ఉంది అనుకుంటే ఒకసారి ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి. దోశలు వేయడం చాలా త్వరగా అయిపోతుంది. నేనైతే ఈరోజు ఈ వేడి రవ్వ దోశల్ని పల్లీలు, పుట్నాల పప్పు వేసి చేసిన చట్నీతో సర్వ్ చేస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశల్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.